అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో రవి అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు చాలా ధైర్యవంతుడు అని ఊహించుకునేవాడు. ఊరే రమేష్, ఊరి చివరనున్న ఇంటి వైపు వెళ్ళకురా. అవునా, ఎందుకురా? ఎందుకంటే అక్కడొక దయ్యం తిరుగుతుందంటారా, అందరినీ చంపేస్తుంది. అమ్మో, నేనైతే వెళ్ళనురా అక్కడికి. అదంతా విన్న రవి మనసులో ఇలా అనుకుంటాడు. నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఆ దయ్యాన్ని పట్టుకొని దాన్ని బంధించి ఊరి ప్రజల ముందు ఉంచి నేనెంతో ధైర్యవంతుడని నిరూపించుకోవాలి. ఎలాగైనా ఈ రాత్రికి వెళ్ళి ఆ దయ్యాన్ని పట్టుకుంటాను. ఇప్పుడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి వెళదాం. రవి దయ్యం గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. కొంచెం సేపు నిద్రించి దయ్యం ఇంటికి బయలుదేరుతాడు రవి. ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చావు? నీ సంగతి చూడడానికి వచ్చాను ఇక్కడికి. నా సంగతే చూస్తావా? నీ కథ చెప్తానుండరా, ఉండు. ఎంత ధైర్యం ఉంటే ఆ దయ్యం నన్ను కొడుతుంది. దానికి ఎన్నో శక్తులు ఉన్నట్టున్నాయి. ఇప్పుడే మంత్రగాడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ దయ్యం సంగతి ఏమో చూస్తాను. ఇప్పుడే ఆ గుహకు వెళుతున్నాను. జరిగిందంతా మంత్రగాడికి వివరిస్తాడు రవి. అది విని మంత్రగాడు ఇలా అంటాడు. అవునా, ఆ దయ్యం ఎక్కడుందో నాకు చూపి, వెళ్ళి దాని సంగతి చూసి అంతం చేసేద్దాం. అది ఎక్కడుందో నాకు చూపి, పద అక్కడికి వెళ్దాం. ఏమిరా మళ్ళీ వచ్చావు? ఎవరినో వెంట వేసుకొని వచ్చావు? మళ్ళీ నాతో దెబ్బలు తినడానికి వచ్చారా?
ఇప్పుడే మీ సంగతి తేల్చేస్తా. నువ్వేనా ఆ దయ్యం? ఇప్పుడే నీ సంగతి చెప్తాను ఉండు. చూశావా ఆ దయ్యాన్ని ఎలా పడగొట్టాను? అన్న పచ్చయి అప్పటి కేక్ అప్పచ్చయి అప్పటి కేకు అప్పటితో అప్పటి కూట్ అప్పచ్చయే. ఇప్పుడు నువ్వు పిలుచుకొని వచ్చిన వాడిని కూడా అంతం చేసేసాన్రా. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? అయితే ఏమి? నువ్వు దమ్ముంటే నాతో తలబడు, నేను సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే రా. లేవండి, ఏం అలా పడిపోయారు? చాలా మంచి పని చేశావు. నా వల్ల సాధ్యం కానిది నువ్వు సాధించి చూపించావు. ఎంతో ధైర్యంతో పోరాడి ఆ దయ్యాన్ని నాశనం చేసి చూపించావు. శభాష్. మంత్రగాడు రవి దయ్యాన్ని అంతం చేశామన్న ఆనందంతో ఇంటికి బయలుదేరతారు.